నిన్న రాత్రి బేగం బజార్ పోలీస్ వాళ్ళు ఒక నటోరియస్ అఫెండర్ అమర్ సోన్ కాంబ్లే సన్ ఆఫ్ లేట్ యాదవ్ సోన్ కాంబ్లే ఏజ్ 20 ఇయర్స్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు వచ్చేసరికి 6th May 2026లో హిందీ నగర్లో ఇది HB బై నైట్ ఆ రోజు మనకు కంప్లైంట్ వస్తుంది. అందులో కంప్లైనెంట్ కృష్ణ గారు ఇస్తారు. ఆ స్టేట్మెంట్లో సుమారు ఒక 10 lakhs వర్త్ క్యాష్, అదేవిధంగా ఆల్ ఆర్నమెంట్స్ కలిపి ఒక 235 grams థెఫ్ట్ అయిందని చెప్పేసి అందులో కంప్లైంట్లో ఉంటుంది. వెంటనే దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ఏసీపీ గోషామహల్ గారి సూపర్విజన్లో SHO బేగం బజార్ భరత్ కుమార్ గౌడ్ గారు, తర్వాత DSI జగదీశ్వర్ గారు, క్రైమ్ టీమ్ రంగంలోకి దూకి 10 daysలోనే ఈ గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్స్ను ఛేదించడం జరిగింది. ఈ అక్యూజ్డ్ పర్సన్ను ఇంటరాగేట్ చేస్తే ఇతనికి గతంలో 4 కేసులలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు తెలిసింది. బేగం బజార్లో 2 కేసులు, తర్వాత అత్తాపూర్లో 2 కేసులు. ఇవన్నీ కూడా ప్రాపర్టీ అఫెన్స్ కేసులు. ఒకటి పోక్సో కేసు, అది అత్తాపూర్లో జరిగింది. అందులో ఆల్రెడీ వాళ్ళు నోటీస్ కూడా ఇచ్చారు. ఇతను ఈ దొంగతనాలు చేయడానికి మెయిన్ రీజన్ ఎందుకంటే ఇల్లు లేదు ఇతనికి, అదేవిధంగా ఒక పర్టికులర్ వర్క్ ప్లేస్ అంటూ ఏది లేదు. ఆ టైంకు ఏ టైంకు వర్క్ దొరికితే అక్కడ వర్క్ చేసుకొని ఫుట్పాత్ మీద పడుకోవడం, తర్వాత ఇట్లా దొంగతనాలు చేసి వచ్చిన డబ్బుతోని ఆ ఫ్రెండ్స్తో కలిసి జల్సాలకు పాల్పడడం అనేది ఇతని హ్యాబీ. సో అందులో భాగంగానే ఈ దొంగతనం అనేది చేసి ఆ అమౌంట్తోని వేరు ప్రదేశాల్లో తిరిగి ఆ అమౌంట్ను కూడా కొంత స్పెండ్ చేయడం జరిగింది. మనకు వచ్చిన లోకల్ ఇన్పుట్, అదేవిధంగా కొంత టెక్నికల్ డేటా, సీసీ ఫుటేజ్ను అన్నింటినీ కూడా క్రోడీకరించుకొని నిన్న అరెస్ట్ అనేది చేయడం జరిగింది. సో ఇందులో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా సిపి సార్ తరఫున వాళ్ళందరికీ కూడా ఇప్పుడు క్యాష్ రివార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కేసులలో ఇన్వాల్వ్మెంట్ ఉంది. 2 మన బేగం బజార్ పోలీస్ స్టేషన్లోనే దొంగతనం జరిగిన కేసులు, అదేవిధంగా 2 అత్తాపూర్లో, అది కూడా దొంగతనం కేసు. ఒకటి దొంగతనం చేస్తుండగా పోక్సో కూడా అట్రాక్ట్ అయింది, అది కూడా అత్తాపూర్ సంబంధించిన కేసు. క్యాష్ అన్ని కలిపి వర్త్ రూపీస్ ఆఫ్ ఒక 30 lakhs ఉంటుంది.